రాజమండ్రి కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 4కి చేరింది. దీంతో అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. అస్వస్థతకు గురైన వారంతా ఒకే చోట పాలు కొనుగోలు చేస్తున్నారు. సుమారు 106 కుటుంబాలకు ఆ వ్యాపారి పాలు అమ్ముతున్నారు. అయితే వీళ్ళు ఎక్కువ మంది అస్వస్థతకు గురయ్యారు. మిగిలిన కుటుంబాల వద్ద రక్త నమూనాలను సేకరించామని, వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మరోవైపు పోలీస్ దర్యాప్తు కూడా చేస్తున్నామని ఎస్పీ నరసింహకిషోర్ తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల నష్టపరిహారాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 6:30 లోపల పాలు సైకిల్ పాలు అబ్బాయి వస్తారు. అక్కడ చాలామంది ఇక్కడ ఖాతాగా పాలు వేయించుకొని అవి పిల్లలేటి పెద్దలేటి అందరూ అవుతారు. గత సోమవారం కాడి నుంచి కొంచెం అది ఎలాగేసారో ఏమో పాలు తాగిన కాడి నుంచి 60 నుంచి 70 సంవత్సరాల లోపు ముసలి వాళ్ళు అందరూ కొంచెం అస్వస్థతకు గురి అయ్యారు. అలాగే ఒకరు చనిపోయారు బాంబే కాలనీలో. కనకరత్నం అలాగని బాసిటి కనకరత్నం గారు అలాగని కిడ్నీలు పెయిన్స్ అయినాయని ఆవిడ చనిపోయారు శుక్రవారం. అలాగే కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు. చౌడేశ్వర నగరం లాలాచర్యకు సంబంధించిన ఏరియా.